అంటే ఒకదాని కోసం వెళ్తే అంతకంటే గొప్పది ప్రత్యక్షమైనప్పుడు, అంతకంటే గొప్పది తారసపడినప్పుడు ఇది అభివ్యక్తి అంటారు. పాటకుండే ఎక్స్ప్రెషన్ ఇది. ఇది చెప్పండి. దానికి ఒక ట్యూన్ నేను అప్పుడన్నా. ఏం ట్యూన్ అన్నాను? ఎప్పుడో పాత సినిమాలో వచ్చిన 'అత్తలేని కోడలుత్తమురాలు యమ్మ' దాంట్లో ఊరికే అన్నాను. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నవి. చెప్పండి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా. బాగుంది బాగుంది భాస్కర్ దేవి గారు. మీరు జస్ట్ అవే చెప్పండి అన్న. చెప్పగానే నేను దీన్ని మారుస్తాను. మార్చండి. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నవే. ముత్తైదువ మెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నవి. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నవే. అయిపోయింది.